సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనుడా స్తుతి సింహాసనాసీనుడా అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగములలో పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగములలో నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవజాపిక నీవు చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవజాపిక బహు సౌందర్య సీయోనులో
చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే అఖిలలోన సంతోషమే. బహు సౌందర్య శీలానులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య శీలానులో స్తుతి సింహాసనాసీనుడా. దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది లైట్లో లేనట్టున్నారు. లైట్లో చాలా మంది ఎందుకు పాపం దేవుని మహాకృపను బట్టి ఈనాటి పరిశుద్ధ దినారాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాను. రాలేని వారికి 2 వందనాలు. రాలేని వాళ్ళే మనకు అతిథులు. వచ్చేవారి కంటే వాళ్ళనే మనం ఎక్కువ గౌరవించాలి. మంచిది. దేవుని మహాకృపలో ఈనాటి పరిశుద్ధ దినారాధనలో కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన వారము 46వ కీర్తన ధ్యానించాము. కొన్ని కారణాల చేత మన యూట్యూబ్ లైవ్ ఆగిపోయింది కనుక 46, 47, 48 3 అధ్యాయాలు ఈ వారముతో ముగించుకోవాలి. కీర్తనల గ్రంథము 150 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. దినములు ఆ రీతిగా మరి త్వరితగతిన వెళుతున్న విధానంలో మరి అధ్యాయాలు త్వరగా చదువుకునేటి వెళ్ళిపోయేటివి కావు. ఒక క్లాసులు మాదిరిగా బైబిల్లో కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి కీర్తనాకారులు వారి యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క ఉద్దేశాలను పోల్చుకుంటూ మనం ఈ అధ్యాయాలను ధ్యానం చేస్తున్నాం గనుక మరి ఈనాటి ఈ భాగమును మనం గమనిస్తే 47వ కీర్తన. దేవుడు సర్వభూమికి మహారాజు. ఈ మాత్రం మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 47వ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు సర్వలోకమునకు మహారాజుగా ఉన్నాడు. హీఈస్ ఎ కింగ్. ఆయన మహారాజు ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు గనుక ఆయనను స్తుతిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా మన వైపు చూడాలి. తలలు పైకెత్తండి.
మీరు కింద చేసే పనులేం లేవు, చదవగలిగే వాళ్ళు ఎవరు ఒకరిద్దరు చదువుతారు, ఆలకించే వాళ్ళు చాలా జాగ్రత్తగా నా వైపు చూడాలి. 47వ కీర్తన మూలాంశం ఏంటంటే దేవుడు సర్వభూమికి మహారాజు. మహారాజు అనే మాటను మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఈ మహారాజును గురించి, ఒక రాజు కొనియాడబడాలి, ఒక ఘనత కలిగిన వ్యక్తిని ఘనపరచాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి శాలువాల చేతను, దండల చేతను, ఆ తర్వాత కర్రలతో కొడతాం. అంతేనా? అంతేనా? ఎవరు పలకట్లేదంటే ఎవరు వినట్లేదని అర్థం. ఎవరినైనా ఘనపరుస్తున్నాం. ఇప్పుడు మన ఊరికి ఎమ్మెల్యే వస్తాడండి, ఇప్పుడు గెలిచాడు, ఆయన్ను మనము సన్మానించాలి. ఆయన ఎమ్మెల్యే అంటే ఒక ఊరికి లేదా ఒక నియోజకవర్గానికి కింగ్. ఇప్పుడు ఆయన మన ఊరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము శాలువ వేసి దండ వేసి కర్రలతో కొట్టాలి. అంతేనా? చెప్పరేంటి? ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు? దండలు వేస్తారు, తర్వాత శాలువ వేస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఏం చేయరా? ఊరే మీ దుంపల దగ్గర ఇంకేం చేయరా? నేను చెప్పినా సగం చెప్పినా కర్రలతో కొడతారు కదా. సరే కాదంటే ఏం చేస్తారు? మరి నోరు తెరవరే, చదివారుగా, వాక్యాన్ని చదివారుగా. వాక్యంలో 47వ అధ్యాయం మొదటి మాట ఏంటి? సర్వజనులారా రాళ్లతో కొట్టుడి. ఏముందండి అక్కడ? మరి ఇక పలకరేంటి అక్కడ అంటే అర్థం ఏంటంటే మనసు ఇక్కడ లేదు, మనుషుల యొక్క ధ్యానము వాక్యం మీద లేదు, వినినది బుర్రలకు ఎక్కలేదు అని అర్థం. ఒక ఘనత వ్యక్తి, మనము ఒక ఘనపరచగలిగిన వ్యక్తి మన మధ్యకు వచ్చినప్పుడు గౌరవంగా మనము దండలతో శాలువలతో సన్మానించి చప్పట్లు కొడతాం. దేవుడు రాజు, ఆయన మహారాజు, సృష్టికి కర్త గనుక ఆయనను ఆరాధించుటకు దేవుని సన్నిధిలో చేరిన మనము చప్పట్లు కొట్టండి మీ దొంపల దెగ అంటే ఎందో బతిమలాడుతారు. తినొచ్చిన తొనకలు అరిగిపోతాయో ఏమండి? రాత్రి తిన్నటువంటి ఆ భోజనం అరిగిపోద్దో, ఈ నుంచి పోయే లోపల మరలా ఆకలైపోద్దేమో, నీరసం వచ్చి పడిపోతామేమో. ఒక నాయకుల గురించి, మనకు ఎటువంటి ఉపయోగం లేని నాయకుల గురించి, వాళ్ళు వస్తున్నారన్నా, వాళ్ళు సన్మానించబడాలన్నా, వాళ్ళు ఏదన్నా విజయాన్ని సాధించారన్నా ఎంత సంతోషపడిపోతుంటామో. వాళ్ళతో మనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు, మన కుటుంబాలను పోషించరు, మనకు ఏ విధమైన ఆసరాగా ఉండరు. కానీ మనకున్నటువంటి ఆ ప్రేమను బట్టి వారిని మనము ఎంతగా అంటే ఇక చెప్పడానికి వీల్లేస్తుమా, అంతగా ఆ వ్యక్తి కనిపించిన, ఆ వ్యక్తిని గురించిన తలంపు మనసులో ఉన్న భీకరమైన చప్పట్లు, హృదయములో నుంచి ఉప్పొంగేటువంటి చప్పట్లతో వారిని గణపరుస్తూ ఉంటాం. నేనేం తప్పనట్లేదు, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు, సర్వభూమికి సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన వాడు, లోకములో ఉన్న సమస్తానికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రావు, ఆరాధించడానికి పలకడానికి నోట్ల నుంచి మాటలు రావు, నోరు తెరవడానికి కూడా సిగ్గు బిడియము ఎన్నెన్నో పడతా ఉంటారబ్బా. మనము చేస్తున్నది మనల్ని పోషిస్తున్నటువంటి దేవుణ్ణి పూజిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి ఘనపరచవలసిన విధానం ఏంటి? అందుకే 47వ కీర్తన మొదటి వాక్యములో కోరాహు కుమారులు దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతున్న కీర్తన ఏంటంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. మనము దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా, మరి దేవుని గురించి చప్పట్లు కొట్టడానికి, ఆయన్ను ఆర్భాటముగా స్వరమెత్తి ఆలాపించడానికి
ఏంటి బాధ? ఏంటండి ప్రాబ్లము? లోకములో ఉన్న మనుషులపై ఉన్నటువంటి ఆ అపేక్ష దేవునిపై క్రైస్తవులు చూపించట్లేదు. లోకములో ఉన్న మనుషులపై ఉన్న ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ గౌరవము, ఆ ఘనత దేవునిపై లేదు మనుషుడికి, ఎస్పెషల్లీ క్రైస్తవునికి. వాక్యం అక్కడ చక్కగా అంటుంది, క్లాప్ యువర్ హ్యాండ్స్ ఆల్ పీపుల్, షౌట్ టు గాడ్ విత్ లౌడ్ సాంగ్స్ ఆఫ్ జాయ్. దేవుని సన్నిధిలో మనము ఆరాధించటానికి, ఆయన ఘనపరచటానికి, అంత మాత్రమే కాకుండా మనము కూడా సంతోషించటానికి కీర్తనలు పాడండి. మనస్సుతో, హృదయముతో, మనస్సంతా ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ సంతోషం కలిగిన వారు ఆనందిస్తారు, పరవశిస్తారు. ఆ కీర్తనలను, అందులో సౌందర్యమును చూసేటువంటి వారు ఆనందిస్తారు, పరవశిస్తారు. ఆ మాధుర్యం ఎరిగిన వారికి ఎలా ఉంటుందంటే, అచ్చ తెలుగులో చెప్పాలంటే దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉంటుంది. దున్నపోతు మీద వానబట్టం అంటే ఏంటి ఏమ్మా? దానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. పెద్ద తుఫాన్లో అది నిలబడ్డా దానికి చీమ కుట్టుండదు. మనం చిటుకు పడగానే ఏ చెట్టు కిందకు, ఏ గుడిసె కిందకు, ఏ మిద్దె కిందకు, ఏడ మనకు నీడ దొరుకుతుందని ఎదురు చూస్తాం. ఆ మాదిరిగా క్రైస్తవ ఈ యొక్క ప్రయాణములో కోరాహు కుమారులు ఏ రీతిగా దేవుని గురించి, ఆయన సర్వభూమికి కర్తని, సర్వభూమికి రాసని ఎరిగి ఉన్నారో, క్రైస్తవులమైన మనం ఎరగటం మాత్రమే కాదు, క్రియలు కనపరచాలి. క్రియలు కనపరచాలి. క్రియలు కనపరచాలంటే నువ్వు కీర్తిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ, జయధ్వనులతో, భీకరముగా, ఆర్భాటముగా దేవుని ఆరాధించే అనుభవానికి వెళ్ళాలి. గొడవ జరిగిందనుకోండి, 3 ఊర్లు కనపడే స్వరం వస్తుంది. లోకం నుండి ఏ విషయాలను చూస్తున్నా కూడా అబ్బో ఎంత పరవశించిపోతామో, ఎంత పరవశమో. కానీ దేవుని సన్నిధిలో ఎంత నిశ్శబ్దమో. ఏమండి, కీర్తనలు పాడేటప్పుడు అనేక మార్లు చెప్పాను, దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎలా స్తుతిస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆయన సర్వభూమికి మహారాజు అని స్తుతించాలి. ఆ మహారాజును స్తుతిస్తున్నప్పుడు మన యొక్క స్తుతి ఆరాధన ఏ రీతిగా ఉందో కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనలో మనకు తెలియజేస్తున్నారు. ఆయన కొనియాడుతున్న విధానము, స్తుతించడం అంటే కొనియాడటం కదా. పాట పాడటం అంటే ఏంటి? కొనియాడటము, ఘనపరచటము, మహిమపరచటము. ఆయనను మనము మన యొక్క కీర్తనల ద్వారా సంతోషపరచటము, చప్పట్లు కొట్టడము, సంతోషపరచటము. ఫిజికల్గా కూడా చాలా మంచిదట చప్పట్లు కొట్టడం. తెలిసిందా? బ్లడ్ సర్క్యులేషను పర్ఫెక్ట్గా నడుస్తుందట. కాబట్టి ఇలాంటి అనేక మేలుతో కూడినటువంటి విషయాలను మనం దాచుకొని, సగము క్రైస్తవులు వెనకబడిపోతున్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో వినిన ఏ మాటను ఆచరణలో, క్రియలలో కనపరచక, క్రియలలో కనపరిచే అనుభవం కలిగిన పిల్లలుగా మనం ఉండాలి. ఏమండి, మన మందిరాలకు 20-30 సంవత్సరాల నుంచి ప్రార్థనలకు వెళుతూ ఇంకా చప్పట్లు కొట్టాలి, స్వరమెత్తి జయధ్వనులతో దేవుని స్తుతించాలి. స్తుతుల గురించి ఇంకా తెలుసుకునేటువంటి పరిస్థితికి మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకనగా అనేక మార్లు చెప్తుంటాను, పిల్లవాడు పుట్టినవాడు పుట్టిన దగ్గరే ఉంటే దాన్ని ఏమంటారు? అభివృద్ధి లేని పిల్లవాడు అంటారు. అలాగే సంఘాలలో, దేవుని సన్నిధిలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితము దినదినం అభివృద్ధికరముగా ఉండాలి. అభివృద్ధికరముగా అంటే పాడటంలోను, ధ్యానించటంలోను, చదవటంలోను, ప్రార్థనా జీవితంలోను ఆశ్చర్యకరమైనటువంటి విధానాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే మనం తినే తిండి, మనం కట్టే బట్ట, మనం తిరిసే తిరుగుడు, మనకున్నటువంటి వాహనాలు, మిద్దలు, మేడలు, ఈ కాదు అభివృద్ధి అంటే. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఆశీర్వాదం,
చాలామంది 4 మిద్దెలు, 4 మేడలు, 4 సైకిళ్ళు, 4 ఫోన్లు ఉంటే అది అభివృద్ధి అంటారు. అదేనా అభివృద్ధి? అది ఆధ్యాత్మికమైనదా? అది దేవునికి ఇష్టమైనదా? దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి విధానం ఏంటంటే ఆయన సర్వభూమికి మహారాజని ఆయన స్తుతించటము. అందుకే ఆ 2వ వాక్యాన్ని చూస్తే ఆయన మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు కాబట్టి ఆయన స్తుతిస్తున్నప్పుడు కానీ, ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు కానీ మనం నీరసముగా, నిద్రమత్తులమై లేదా ఏదో ధ్యానంలో ఉన్న వారముగా మనం ఉండకూడదండి. గనుకనే వాక్యం చక్కగా చెప్తుంది, మహోన్నతుడు, భయంకరుడు. భయంకరుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఆ మాటను మనము ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు భయంకరుడు అనే మాట ఏంటంటే ఫియర్డ్, అంటే భయము కలిగించేవాడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. భయంకరుడు అంటే ఇంకొక అర్థం ఏంటి? భయంకరుడు అంటే చూడ సఖ్యం లేనివాడు, అలాంటి అర్థాలను తెలియజేస్తుంది. ఇక్కడ ఈ భయంకరుడు అనే మాటకు అర్థం ఏంటంటే భయము కలిగించేవాడు అని. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. నా ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ విశిష్టతలు, ఆ ప్రత్యేకతలు వినుట మటుకే కాకుండా క్రియల్లో కనపరిచే విధానంలోనికి మనం వెళ్ళాలి. 5వ వాక్యం చూస్తే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. ఎలా పాడాలంటండి? కీర్తన ఎట్లా పాడాలి? రమ్యముగా. రమ్యము అంటే అర్థం అందముగా, చక్కగా, రాగం, తాళం, పల్లవి అన్నీ కలిసి పాడితే అది రమ్యముగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది అంటారు. ఎవరైనా పాట పాడుతున్నప్పుడు వింటే ఆ యొక్క బలి పాడుతుంది, ఎంతో చక్కగా ఉంది అంటారు. ఆ రీతిగా ఆయన స్తుతిస్తున్న విధానము రమ్యముగా, కీర్తిస్తున్న విధానము రమ్యముగా ఉన్నదిగా ఉండేలాగున మనము ఆయన కీర్తించాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. 8వ వాక్యం చూసినప్పుడు అన్య జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. ఆయన మహోన్నతని ఎరిగినటువంటి క్రైస్తవ పిల్లలుగా మనం ఉండాలి. గనుకనే మనం ఆయన్ను కీర్తిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ భీకరమైన జయధ్వనులతో, భీకరమైన అంటే ఏంటండి? భీకరం అనే మాటకు అర్థం ఏంటి? గంభీరముగా. కొట్లాట్లప్పుడు వస్తాయి గంభీరమైన స్వరాలు. దేవుని సన్నిధిలో గంభీరముగా మీ పక్కన వాళ్ళకి వినపడవే, మీరు చప్పట్లు కొడితే అదేనా దేవుని స్తుతించటం? మన యొక్క భక్తి జీవితాన్ని క్రియల రూపంలో కనపరిచేవిగా ఉండాలి. గనుకనే ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆ మాదిరిగా మనము గమనిస్తే 46వ కీర్తనలో ఆపత్కాలములో దేవుని సన్నిధిని కోరాహు కుమారులు ఆశ్రయించిన విధానాన్ని మనం చూసాము. ఆయన ఏమై ఉన్నాడో చూసాము. 4వ వాక్యమును చూస్తే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అనే మాటను మనము గడిచిన వారము చూసాము. ఒక పట్టణము అనేది దేవుని నది అంటే ఆయన నమ్మకమైన ప్రజల మధ్య ఎడతెగక ప్రవహించే ఆయన కృపను, మహిమను, శక్తిని తెలియజేస్తుందని గడిచిన వారం కూడా తెలియజేశాను. ఒక నది, ఆయన ఒక నది. ఆ నది కన్నా ఉద్దేశం ఏంటంటే ఆయన
నమ్మకమైన ఆయన పిల్లల మధ్యలో ఎడతగని కృపను, మహిమను, శక్తిని నది వలె పారదోలేవాడనే విషయాన్ని మనము ఆ అధ్యాయంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆ రీతిగా ఆ అధ్యాయం అంతట్లు కూడా చాలా శ్రేష్టమైన విషయాలను గడిచిన వారం మనము ధ్యానము చేసుకొని ఉన్నాం. ఇక 48వ కీర్తనలో మనం చూస్తే మొదటి వాక్యాన్ని గమనించినప్పుడు, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. కీర్తించగలిగినటువంటి ఘనత కలిగిన వాడు అనే అర్థాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కీర్తనీయుడు, బహుకీర్తనీయుడు అంటే ఎక్కువగా ఘనపరచడానికి అర్హత కలిగిన వాడనే విషయాన్ని ఈ అధ్యాయం మనకి ఇక్కడ చాలా చక్కగా కోరాహు కుమారులు వివరిస్తూ వచ్చారు. దేవుడు పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఇంకా ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటించబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సియోను పట్టణము. ఇప్పుడు మనం కీర్తన పాడుకున్నాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడు. సౌందర్యమైనటువంటి సియోనులో స్తుతికి, కీర్తనకు, కీర్తించదగిన అర్హత కలిగినటువంటి రాజు. అటువంటి రాజును కీర్తిస్తున్నామనే విషయాన్ని ఈ భాగంలో మనము చూడగలుగుతున్నాం. అందును బట్టి ఆయనను గురించిన విషయాలను మనం చూస్తే, మన దేవుడు మహారాజు, ఆయన పట్టణము యెరూషలేము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యాన్ని ఒకసారి చూద్దాము. ఎస్, ఓకే. హలో, ఓకే. హలో 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 చదువమ్మా, చివరి మాట ఏంటి? ఎస్, చాలుమా. యెరూషలేము. యెరూషలేము ఏంటిదట? మహారాజు పట్టణము. అక్కడ మాటను మనం చూసినప్పుడు, మనము మన దేవుని పట్టణం అంటే యెరూషలేము పట్టణము. అది ఏ పట్టణము అంటే మహారాజు పట్టణము. మహారాజు పట్టణములో మనం ఉంటున్నాము. అది శాశ్వతముగా స్థాపించబడినది. ఆయన మరి ఈ విషయాన్ని మనము పాత నిబంధన గ్రంథంలో కూడా, పౌలు భక్తుడు ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలో మనము ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏం చూస్తున్నామో అదే విషయాన్ని న్యూ టెస్టిమెంట్ లో కూడా రాయబడి ఉంది. అది పరిశుద్ధ పట్టణము, యెరూషలేము పట్టణము, శాశ్వతముగా ఉన్నటువంటి పట్టణం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 10వ వాక్యం. ఎస్, చాలుమా. ప్రకటన గ్రంథము 21:10 వాక్యం మనం చూస్తున్నప్పుడు, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఏ పట్టణం అన్నది? యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము. అది దేవుని మహిమ గలదై
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపించెను. యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణం. అందుని గురించే ఇక్కడ రాయబడినటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు మన దేవుని పట్టణము యెరూషలేము, అది పరిశుద్ధ పట్టణం. మన దేవుని పట్టణము సియోను, అది పరిశుద్ధ పట్టణము. మన దేవుని పట్టణము సియోను పర్వతము, అది రమ్యమైన ఎత్తులో ఉన్నటువంటిది. కాబట్టి ఆయన ఆరాధిస్తున్న మనము మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆయన గొప్పవాడును బహు కీర్తనీయుడైన ఆరాధించాలి. అందుకే నేను చెప్తుంటాను, లోకములో ఉన్న సామాన్యమైన మనుషులకు ఇచ్చిన ఘనత దేవునికి ఇవ్వట్లేదు. సామాన్యమైన మనుషులు, ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఉన్నాడు, ఇవాళ రేపు ఆయన ప్రమాణ స్వీకారం ఏదో చేయబోతున్నాడు. ఎంత ఘనతో, ఎంతగా ఆయనను ఘనపరుస్తారో. సామాన్య మానవుడిగా అంతేనా కదా? ఆయన ఎన్ని కోట్ల మందికి కింగుగా ఈ లోకంలో ఉన్నా దేవునితో సమానం అవుతాడా? నేను దినమున ఒక గొప్ప ధనవంతుడు హైదరాబాద్లో చనిపోయాడు, రామోజీరావు అని. ఆయన ఈనాడు అనేటువంటి పత్రికకు మరి ఏమంటారు అధినేత. అంత మాత్రమే కాకుండా ఆ ఫిలిం ఇండస్ట్రీలోనే గొప్ప ఘనత కలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా ఎంతో ధనము కలిగినటువంటి వాడు. గత కొన్ని దినాలుగా హాస్పిటల్లో ఉంటూ నిన్న దినమున ఆయన మరణించే ముందు కూడా ఆయన వీడియో తీశారు. ధనం ఉంది, కానీ ఆ ధనము ఆయన మరణాన్ని ఆపిందా? కనుక నా ప్రియులారా, మనము పూజిస్తున్న, ఘనపరుస్తున్నటువంటి దేవుడు మహారాజై ఉన్నాడు. ఆయన ఘనపరచడానికి మనము కూడినప్పుడు, ఆ కీర్తనీయుల్ని కీర్తిస్తున్నప్పుడు ఏదో సరదాగా వచ్చాము, ఏదో కూర్చున్నాము అన్నట్లుగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుణ్ణి మనము గణపరుస్తున్నప్పుడు ఎంతో భీకరమైన జయధ్వనులతో ఆయన స్తుతించే వారముగా ఉండాలి. లోకములో ఉన్న మనుషులపై ఉన్నటువంటి అపేక్ష దేవునిపై విశ్వాసంలో కనపరచబడట్లా. అందుకనే దేవుని ఉగ్రత అధికమవుతోంది. దేవుని ఉగ్రత దినదినము పెరుగుతుంది, తరగట్లేదు. కారణం ఏంటంటే మనుషుల్లో పాపం అధికమవుతుంది. పాపము అంటే దేవునికి దూరంగా ఉండటము, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకకపోవటము, దేవునికి ఇష్టమైనది ఏదో అడిగి తెలుసుకోకపోవడము, దేవుని సన్నిధిలో మనము చేయవలసిన పనులు చేయకపోవడం. మనం స్కూల్కి వెళ్తాము, మాస్టర్ లెసన్ చెప్తాడు, మరలా ఎగ్జామ్ పెడతాడు. దేనికి పెడతాడు ఎగ్జాము? ఆ చెప్పిన లెసన్కైనా వేరే దానికి చెప్తాడు. అదే లెసన్కు ఉంటుంది. ఆ లెసన్కు నువ్వు సరైన సమాధానం రాయకపోతే యు ఆర్ ఏ ఫెయిల్డ్ స్టూడెంట్. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాటలను మనం ఆలకించి ఆ రీతిగా మనం నడుచుకోకపోతే దేవుని పిల్లలుగా మనము కూడా ఫెయిల్ అయినటువంటి పిల్లలము. యు ఆర్ ఏ ఫెయిల్డ్ బిలీవర్. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటను ఆలకిస్తున్నప్పుడు క్రియలలో కనపరిచే అనుభవానికి వెళ్ళాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము బ్రతికున్న వాళ్ళతో సమానము. తెలుసు కదా మీకు ఆ విషయం? క్రియలు లేకుండా దేవుని సన్నిధిలో విని 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 వెళ్ళిపోతే చచ్చిన వారితో సమానమే. దేవుని సన్నిధిలో క్రియలు, ఇప్పుడు వాక్యమే చెప్తుంది, ఆయన స్తుతిస్తున్నప్పుడు భీకరమైన జయధ్వనులతో చప్పట్లు కొడుతూ ఆరాధించండి అని. ఇక నేను చెప్తే అది తప్పైద్ది. వాక్యం చెప్తే కూడా మనం వెళ్ళలేదనుకోండి, అదేమవుతుంది? పాపం అవుతుంది. చప్పట్లు కొట్టకపోతే కూడా పాపమే. ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడం. చప్పట్లు కొట్టకపోతే పాపం అని ఎవరు చెప్తున్నాను? వాక్యం చెప్తుంది. వాక్యాన్ని మనం వినకపోతే పాపాన్ని చేసిన వారం అవుతాం. కనుక దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు
చప్పట్లు కొడుతూ ఆయన బహుకీర్తనీయుడు. అంటే కీర్తించడానికి, చప్పట్లు కొట్టడానికి అర్హత కలిగిన వాడు. లోకంలో చిన్న చిన్న మనుషులను చూసి ఏం కొడతామో ఎగిరెగిరి కొడుతుంటాం. కీర్తనకు అర్హత కలిగినటువంటి కీర్తనీయుని కీర్తించడానికి ఇక నీకేంటి బాధ? తెలియకనా? తెలుసుకున్న నిర్లక్ష్యమా? క్రియలేని నీ ప్రార్థనా జీవితము చచ్చిన మనిషితో సమానము. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనము క్రియలలో కనపరిచే విధంగా ఉండాలి. అదే ఇక్కడ ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కోరాహు కుమారుల యొక్క వేదన, ఆవేదన. క్రైస్తవ జీవితంలో దినదినము మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని మాటలను విని ఆలకించి ఆ రీతిగా నడుచుకునే అనుభవానికి వెళ్ళాలి. మరొక మాటను మనము ప్రకటన గ్రంథంలోనే, రెవల్యూషన్ చాప్టర్ 22 verse 5, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వాక్యం. రాత్రికెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతినైనా వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? ఏమండి, ఈ మాట అర్థమైందా? ఆయన సియోను రాజని, ఆయన కీర్తనీయుడని, ఆయన పట్టణము పరిశుద్ధమైనదని, ఆ పరిశుద్ధ పట్టణము రమ్యమైనదని, అది సియోననే పర్వతం మీద ఉన్నదని, ఆ పర్వతం మీదకు మనము కూడా ఎత్తబడతామని, ఆ ఎత్తబడిన దినమున ఉండేటువంటి విధానాన్ని ఈ ప్రకటన గ్రంథములో మనము చూస్తున్నాం. అక్కడ ఉంటుందట, రాత్రి అనేది ఉండదట. ఏమండి, రాత్రి అనేది ఇక ఉండదు, దీపకాంతి అవసరం లేదు, సూర్యకాంతి అసలక్కర్లేదు, దేవుడే ప్రభువే వారి మీద ప్రకాశించును. హల్లెలూయా. దేవుని ప్రకాశము ఒక దినం మన మీద ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందట? యుగ యుగములు ఉండే దినము రాబోతుంది. ఆ యుగ యుగములు దేవుడు రాజ్యమేల దినముల కొరకే మనము ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నాం. మన సిద్ధపాటు దేని కొరకంటే, ఈ యొక్క రాత్రి అనేటువంటిది లేకుండా, ఈ దీపకాంతి లేకుండా, ఈ సూర్యకాంతి లేకుండా దేవుని యొక్క ప్రకాశము మన మీద యుగ యుగములు ఏలే దినముల కోసమే మనం సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుని వాక్యమును, దేవుని కీర్తనలను, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ కీర్తిస్తున్న విధానము దేవునికి ఇష్టమైన విధానంలో ఉందా? మనం పాడుతున్నప్పుడు కానీ, మనం ఆరాధిస్తున్నప్పుడు కానీ, మనము చదువుతున్నప్పుడు కానీ, మనము ప్రార్థిస్తున్నప్పుడు కానీ మన క్రమము, మన యొక్క నడిపింపు రమ్యమైనదిగా ఉండాలి అంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా రమ్యమైనదిగా ఉండాలి. రమ్యము అంటే మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? పాట పాడుతున్నప్పుడు రమ్యమైనదిగా ఉందా అంటే ఆ పాటకు రాగం, తాళం, పల్లవి సరిపోయిందా? బైబిల్ చదువుతున్నప్పుడు కూడా రమ్యమైనదిగా ఉండాలి. అవునా కదా? ఉండాలదా? ఎందుకు ఉండాలి? ఆ చదివే విధానము, చదువుతున్నటువంటి వాక్యములోని మర్మం మనకు అర్థం అవ్వాలంటే రమ్యముగా చదవాలి, భీకరముగా చదవాలి. అటువంటి విధానంలో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో వాక్యములు ఉన్నటువంటి లోతులు మనకు అర్థమవుతాయి, ఆ మర్మాలను తెలుసుకోగలుగుతాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు బహు నిదానించి దానికి ముందు వెనుక ఏముందో కూడా గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్యులైన వారు ఏదో ఒక పాయింట్ని తీసుకొని దానికి ముందేముందో వెనకేముందో తెలుసుకోనకుండా అది తప్పు కదా, బైబిల్ అంటే ఇలా ఉంటుందా, దేవుడు అంటే ఇలా ఉంటుందని విమర్శిస్తుంటారు. ఒక విషయమును, ఒక వ్యక్తిని విమర్శించే ముందు వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలి. మనుషులు స్పీడ్ ఎక్కువ కాబట్టి ఆ విషయాన్ని గ్రహించరు. ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు అందులో ఉన్న లోతును మనం ఎరిగిన వారముగా ఉండాలి. ముగింపులోకి వద్దాం. 14వ వాక్యాన్ని చదువుదాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. ఏమిటండి? ఈ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడట?
ఈ పాస్టర్ ఈ ఊర్లో ఉంటాడేమో, ఉండడేమో. ఈ మనుషులు ఈ ఊర్లో ఉంటారేమో, ఉండరేమో. కానీ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? సదాకాలం ఉంటాడు. ఆయన సదాకాలం మనకు తోడైండువాడు. ఆయన మరణం వరకు ఆయనే మనల్ని నడిపించేవాడు. మరణం వరకు కాదు, మరణము తర్వాత కూడా. మరణము తర్వాత జీవం ఉంది. ఆ జీవములో నడిపించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. గనుక నా ప్రియ దేవుని సంగమా, విశ్వాసుల జీవితకాలం అంతా కాపాడుతూ మరణానుభవంలో మరణము తర్వాత నిత్యముండే ఆ శాశ్వత గృహంలోనికి నడిపించేవాడుగా ఉండటానికి దేవుడు నమ్మదగని వానిగా తనను కనపరుచుకున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము చదివి దాదాపు ముగింపుకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 1, 2, 3 వాక్యాలు. ఎస్. చాలమ్మా. హృదయాలు కలవరపడకూడదు. ఎందుకంటే దేవుడు తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మనందరిని తీసుకువెళ్ళటానికి ఆయన వెళ్ళాడు, మరలా వస్తున్నాడు. ఆ విశ్వాసం మన జీవితాల్లో స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి, అదిగో ఆ మరణము వరకు ఆయన మనల్ని నడిపించువాడని, కాపాడువాడని, మరణము తర్వాత నిత్య జీవం అనేటువంటిది ఉందని, అందులో మనం నివాసం చేస్తామనేటువంటి ఆ నిరీక్షనే మన హృదయాలను కలవరపడనీయకుండా చూసుకోవాలి. మన విశ్వాసము ఆయన యందు శాశ్వతమైనదిగా ఉండాలి. ఎందుకనగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆకాశమందు, పరలోకమందు, భూలోకము నివాసం చేస్తున్న ప్రతి మనుషునికి స్థలము సిద్ధపరచబడి ఉన్నది. అయితే ఎవరికి ఉంది అంటే విశ్వాసులకు మాత్రమే. విశ్వసించి మారు మనసు కలిగి నిత్య జీవమునకు ఎదురు చూసే వారికి మాత్రమే ఉంటుంది. రేపటి దినమున ప్రధాని మోడీకి ఆ ప్రమాణ స్వీకారము ఉంటూ ఉంది. ఎంతమందికి ఉంది పిలుపు? మనం కూడా ఓట్లేసాగా, మనల్ని పిలవలేదేంటి మరి? ఏమండి, మనల్ని పిలవలేదే, కొంతమందినే పిలిచారేంటి? మనం కూడా ఓటేస్తేనే కానీ ప్రధాని అయింది. మరి ప్రమాణ స్వీకారానికి మనల్ని పిలవరా? మరి పిలుపు ఎవరికి వచ్చింది? అక్కడ వెళ్ళటానికి అర్హత కలిగిన వారికి వచ్చింది. కనుక ఆ పరలోక ఆనందములో ఆయనతో ఉండే ఆ నివాసములో ఉండటానికి ఆయనకు లేదు రేపు ఆ పిలుపు. ఆయనకు లేదు. ఆయన ఈ లోకంలో ప్రధానే. పరలోకములో దేవునితో ఉండేటువంటి ఆ నిత్య నివాసములో ఉండటానికి ఆయనకు పిలుపు లేదు. ఈ లోకములో ఎన్నిక లేని మనకు పిలుపు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం ఎన్నిక లేని ప్రజలమే. ఆయన దేశానికి ప్రధానే, ఆయనకి ఇక్కడ మాత్రమే పిలుపు. మనకి పరలోకములో ఆయన ఇంటిలో నివాసము చేయడానికి పిలుపు ఉంది. ఆ పిలుపు కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాము. అదే నిత్య జీవము, అదే ఆయన ఇంట్లో మనకుండేటువంటి నివాస స్థలము, శాశ్వతమైన నివాసము. అశాశ్వతమైన లోకములు నివాసం చేస్తున్న మనకు శాశ్వతమైన దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ పర్వతము, సియోన్ అనే పట్టణము, యెరూషలేము అనే పట్టణము మనం నివాసము చేయబోయే స్థలము. అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఆహ్వానం అందరికీ ఉండదు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు కలిగిన ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారో వారికి మాత్రమే ఆహ్వానం.
మరలా చెప్తున్నాను, ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఎవరైతే పిలువబడ్డారో వారికి ఆహ్వానం. రైట్ ఆర్ రాంగ్? నిజమేనా? మనం కూడా ఓట్లేసాంగా, మనం కూడా ఆ జాబితాలో ఉన్న వారమేగా. మరి మనకు పిలుపు లేదు. అందులో అర్హత కలిగిన వారే వెళ్ళగలిగారు. సేమ్ విధానంలో దేవుని దగ్గరికి కూడా అర్హత కలిగిన వారే వెళ్ళగలుగుతారు, ఆ పరలోక ఆనందములో ఉండగలుగుతారు. అట్టి పిలుపు, అట్టి శ్రేష్టమైనది, ఘనమైనది, విలువైనది, వెలపెట్టలేనటువంటిది కలిగి ఉన్నాం మనము. ఈ లోక ధనము ఎంతున్నా దేవుని దగ్గరికి చేర్చదు. ఈ లోకంలో నువ్వు ఎంత ధనవంతుడైనా, బలవంతుడైనా, అధికారివైనా దేవుని దగ్గరికి చేరడానికి మారు మనస్సు కావాలి, నిత్యజీవమును పొందుకునే అర్హత కావాలి. అది కలిగిన వారే రేపు అక్కడికి పిలువబడతారు. లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. సర్వ సృష్టికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయనే వారందరిపై అధికారం చేస్తున్నాడు. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారే ఆయన దగ్గరికి చేర్చబడతారు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న చివరి మాట ఏంటంటే, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణం వరకు ఆయనే మనల్ని నడిపించువాడై ఉన్నాడు. అటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ, ఘనపరుస్తూ, జయధ్వనులతో, భీకరమైన స్వరముతో ఆయన్ని ఆరాధించే పిల్లలుగా ఉన్నప్పుడే ఆయన యొక్క కృపకు మనము పాత్రలుగా అవుతాము. That this God, our God forever and ever, He will guide us forever. సదాకాలం మనం నడిపించే దేవుడు, సదాకాలము మనకు తోడై ఉండే దేవుడు, సదాకాలము మనల్ని నడిపిస్తూ నిత్య జీవం అనేటువంటి కృపలోనికి నడిపించే దేవుడు. అట్టి దేవుని కలిగి ఉన్న నీవు నేను మనము ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు జయధ్వనులతో కీర్తించే అనుభవంలో వెళ్ళాలి. అట్టి కృపలో దేవుడు ఈ వాక్యం విని ఆ రీతిగా తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలను నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాలను బట్టి నాయన, మేము ఈ లోకంలో ఏమి కలిగినను అవేవి మా వెంట రావు, లేదా మీతో సరిపోల్చవు. మీ దగ్గరికి సమీపించాలంటే ఈ లోకములో మాకు కలిగిన ఏ అధికారము కూడా మమ్మల్ని చేర్చదు. మేము నీ దగ్గరికి చేర్చబడాలంటే మారు మనసు కలిగి, నిత్య జీవము కలిగి, నీవు మా కొరకు ఏర్పాటు చేసేటువంటి ఆ స్థలములో మేము ఉండటానికి, ఆ యెరూషలేము పట్టణములు, ఆ సియోను పట్టణములు, ఆ సియోను పర్వతములు, ఆ సంతోషకరమైన నాయనా అక్కడ ఎటువంటి రాత్రి అనేటువంటిది లేకుండా, ఎటువంటి లైటింగ్ అనేటువంటిది అవసరం లేకుండా నాయన ఒక క్షణము ఈ లోకములో నివాసం చేస్తున్నప్పుడు, ఈ లోకములో మనుష్యుడు తయారు చేసుకున్నటువంటి కరెంట్ ఒక్క నిమిషము లేకపోతే బ్రతకలేకపోతున్నాము. కానీ అదేవి అక్కర్లేని నీ సన్నిధానములో, నీ వడిలో ఒదిగుండే కృపను నీ బిడ్డలైన మాకు దయచేయమని, వర్తమానం ద్వారా ఈ మాటలని ఆలకించి తీర్మానం చేసుకుని బిడ్డలను నీ కృపలో ఆయుధపరచమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.